హైఫనేషన్. హైఫనేషన్ అంటే ఏంటి అంటే, మనం చూడండి నోట్‌బుక్‌లో రాసినప్పుడు లైన్ ఎండ్ వరకు వచ్చిందనుకోండి, ఏం చేస్తాం కంటిన్యూషన్ ఇంకా ఉందనుకోండి, చిన్న హైఫన్ పెట్టి నెక్స్ట్ లైన్‌కొస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి? స్టిల్ ఇంకా కంటిన్యూషన్ ఉంది అని అర్థం. అంతే కదా! సో, లైన్ ఎండ్ వరకెళ్ళిన తర్వాత హైఫన్ పెట్టి నెక్స్ట్ లైన్ కంటిన్యూ చేస్తాం. సో, ఇక్కడ కూడా ఎండింగ్ అబ్జర్వ్ చేస్తే కెన్, ఆన్‌లైన్, అండ్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్‌తో ఎండ్ అవుతుంది. అంటే ఈ మధ్యలో ఏమవుతుంది మనకి, ఆ వర్డ్‌తో ఎండ్ అవ్వడం కోసం మధ్యలో స్పేసెస్ అనేవి ఎక్స్‌ట్రా యాడ్ అవుతా ఉంటాయి. మనం జస్టిఫై ఆప్షన్ ఇచ్చినప్పుడు అది ఈక్వల్‌గా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు కూడా లైన్ ఎండ్ అనేది కంప్లీట్ వర్డ్‌తోనే ఎండ్ అవుతుందన్నమాట. అంటే వర్డ్ కెన్ అనేది స్ప్లిట్ అవ్వదు. నాకు అలా కాకుండా లైన్ మొత్తం రావాలి, ఈక్వల్‌గా ఉండాలి, ఎక్స్ట్రా స్పేసెస్ రాకూడదు, మధ్యలో వర్డ్ మధ్యలోకి కట్ అవ్వాలి. డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని హైఫనేషన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. నన్ అని ఉంది కదా, ఇప్పుడు ఆటోమేటిక్ పెట్టాను. ఓకే, అది సెట్ అయిందనుకోండి డిఫాల్ట్‌గా మనకి అడ్జస్ట్ అయితే ఇలా వచ్చేస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను సైజ్ పెంచుతున్నాను. సైజ్ పెంచితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమైంది, ఈఎక్స్. నార్మల్‌గా అయితే మీకు ఏమవుతుంది అక్కడ, ఈఎక్స్ అనేది స్ప్లిట్ అవ్వదు. ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ అనేది స్ప్లిట్ అవ్వదు. వర్డ్ మొత్తం కిందకొచ్చేయాలి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ హైఫనేషన్ పెట్టాను. పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్పేసెస్ అనేవి ఎగ్జాక్ట్‌గా వస్తాయి. తర్వాత వర్డ్ అనేది మధ్యలోకి స్ప్లిట్ అవుతుంది. ఈఎక్స్ హైఫన్ అంటే దాని మీనింగ్ ఏంటి, కంటిన్యూషన్ ఇంకా ఉంది అని అర్థం.